హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరుణ్ వర్ష వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సీసీటీవీ కెమెరా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ఇది సి ప్లస్ డివిఆర్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే యూజర్ మాన్యువల్, డివిఆర్. డివిఆర్ అంటే డిజిటల్ వీడియో రికార్డర్. ఓపెన్ చేద్దాం. ఒక బాక్స్ వచ్చేసి ఇందులో అడాప్టర్, హార్డ్ డిస్క్ కేబుల్స్, మౌస్. ఈ డివిఆర్ వచ్చేసి ఫ్రెండ్స్, దీంట్లో హార్డ్ డిస్క్ అయితే రాదు. ఈ హార్డ్ డిస్క్ అనేది 500 జీబీ కానించి 1 టీబీ, 2 టీబీ, 6 టీబీ, 8 టీబీ, 10 టీబీ వరకు ఉంటుంది. ఈ డివిఆర్ వచ్చేసి అప్ టు 10 టీబీ వరకు సపోర్ట్ చేస్తుంది. హార్డ్ డిస్క్ ఇన్స్టాల్ చేద్దాం. డివిఆర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు హార్డ్ డిస్క్ వచ్చేసి సిగెట్ హార్డ్ డిస్క్ 500 జీబీ. ఈ హార్డ్ డిస్క్ ఫిట్ చేసుకోవడం అయితే మనకి డివిఆర్లో స్క్రూస్ కూడా ఇచ్చారు. ఇది ఇలా జాగ్రత్తగా ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. వీటి స్క్రూస్ సరిపడా హోల్స్కి మ్యాచ్ అయ్యే విధంగా జరుపుకొని స్క్రూస్ టైట్ చేసుకోవాలి. అలా క్లోజ్ చేసేసుకొని రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేద్దాం. అడాప్టర్
డిస్ప్లే కనెక్ట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఆన్ అయింది చూడండి. ఓకే ఫ్రెండ్స్, డివిఆర్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు దీని సెట్టింగ్స్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మన కంట్రీ ఏదో అది సెలెక్ట్ చేసుకొని మన ఇండియా కదా, ఇండియా దగ్గర క్లిక్ చేసి సెట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ టైం జోన్ దగ్గర టైం సెట్ చేసుకోవాలన్నమాట. 5:30 చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ. ఇవి మన ఇండియన్ స్టాండర్డ్ టైం 5:30 కాబట్టి 5:30 సెలెక్ట్ చేసుకోవాలి. టైం వచ్చేసి ఈరోజు డేట్ ఎంత, 20 to 4 11 కరెక్ట్గా. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి మన ఇష్టం ఏదంటే అది పెట్టుకోవచ్చు. కాకపోతే పాస్వర్డ్ వచ్చేసిన తర్వాత లెటర్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి. అట్లా ఉంటేనే డివిఆర్ అనేది తీసుకుంటుంది. నేనైతే ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకుని నెక్స్ట్ పెట్టుకొని ప్యాటర్న్ వస్తుంది. ప్యాటర్న్ వచ్చేసి ఇది సెకండ్ టైం కూడా చేయాలి, కన్ఫర్మ్ చేయాలి. రిజర్వ్డ్ ఈమెయిల్ అంటే ఇక్కడ మనం ఏదైతే ఈమెయిల్ ఇస్తామో ఇన్ కేస్ మనం పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఈ మెయిల్ ద్వారా మనకు మాస్టర్ పాస్వర్డ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ప్రజెంట్గా అవసరం లేదు కాబట్టి సెక్యూరిటీ క్వశ్చన్స్ కూడా మనకు అవసరం లేదు కాబట్టి ఆఫ్ చేస్తున్నాను. ఓకే, స్టార్ట్అప్. నెక్స్ట్ ఇక్కడ టూలర్స్ పెట్టుకోండి. డేట్ టైం ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మోడిఫైర్ టీసీపీ ఐపీ మోడిఫైర్ దగ్గర ఈ యొక్క ఎడిట్ మార్క్ క్లిక్ చేసి ఇక్కడ డిహెచ్సిపిని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేస్తేనే మనకి నెట్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఆన్లైన్లో వస్తుంది. అలానే మన మొబైల్లో ఎక్కడున్నా త్రూ వరల్డ్ వైడ్గా ఎక్కడైనా చూసుకోవచ్చు. ఇది ఎనేబుల్, ఇక్కడ ఆన్లైన్ అని వస్తుంది. నెక్స్ట్
సెటప్ అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం DVR ఇన్స్టాల్ చేసి ఈ విధంగా చేసుకోవచ్చు. తర్వాతకి కెమెరా ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ కెమెరా. కెమెరా ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. దీంతో పాటు మన స్క్రూస్ కూడా ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ కెమెరా. ముందుగా మనం కేబుల్ తీసుకొని దీనికి BNC DC పిన్స్ ఎట్లా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి రెడ్, బ్లాక్, గ్రీన్ ఇది మెయిన్ వైర్. ఇందులో మనకి గ్రీన్ ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆడియో మైక్ పెట్టుకున్నప్పుడు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఆడియో మైక్ పెట్టట్లేదు కాబట్టి దీన్ని కట్ చేస్తున్నాను నేను. ఇవి రెడ్, బ్లాక్, పాజిటివ్, నెగిటివ్. తర్వాతకి ఈ మెయిన్ సిగ్నల్ వైర్ ఇన్సులేషన్ తీసుకోవాలి. అట్లా లైట్ కట్ చేసి తీస్తే దీంట్లోకి మన పీస్ వైర్ వస్తుంది. గ్రౌండ్ వైర్, ఎర్త్ వైర్ అంటారు, సిల్వర్ కలర్ లో ఉంటుంది. దీన్ని ఇలా తీసుకొని ఈ ప్లాస్టిక్ కవర్ తీసేసి, ఇది మెయిన్ సిగ్నల్ కేబుల్. ఇదేమో సిగ్నల్ కి ఎర్త్ గ్రౌండ్ అన్నమాట. ఈ సిగ్నల్ కేబుల్ కూడా లైట్ ఇట్లా కట్ చేసుకుంటే లోపలకు వైర్ వస్తుంది. తర్వాతకి పాజిటివ్ వైర్, నెగిటివ్ వైర్ తీసుకొని ఇప్పుడు BNC పిన్ తీసుకుందాం. ఇది BNC పిన్ అన్నమాట. మనం తీసుకున్నప్పుడు ఇట్లా జాయింట్ అయి వస్తుంది, కట్ చేశాను రెండు వైపులా. దీని స్లీవ్ తీసుకొని ఇక్కడ కూడా మెయిన్ వైరు, ఎర్త్ వైర్. ఈ వైట్ వైర్ ని ఎర్త్ వైర్ కి ఇచ్చేసేయాలి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, మధ్యలో స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. తర్వాతకి పవర్ కేబుల్, DC కేబుల్ ఇలా ఉంటుంది. DC కేబుల్ దీన్ని ఈ గ్రీన్ కలర్ లో ఉన్నదేమో పాజిటివ్, వైట్ కలర్ లో ఉన్నదేమో నెగిటివ్. గ్రీన్ కలర్ది పాజిటివ్ వైర్ చేస్తాం. ఈ వైట్ కలర్ లో ఉన్నది నెగిటివ్ వైర్ ఇచ్చేస్తాం. ఇప్పుడు వీటికి ఒకదానికొకటి టచ్ అవ్వకుండా టేప్ అయితే వేసుకుందాం.
టేప్ వేసుకున్న తర్వాత ఈ 2 వైర్లు కలిపి అలాగా టేప్ వేసుకుంటాం. ఇది కేబుల్‌కి ఒక పక్క అయిపోయింది ఫ్రెండ్స్. రెండో సైడ్ ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. ఇది కెమెరాకి పెట్టే వైర్ అన్నమాట ఇది. ఇది ఈ విధంగా కెమెరాకి ఫిట్ చేసి డీవీఆర్ వైర్, ఇదేమో బిఎన్సి కనెక్టర్, ఇదేమో డీసీ కనెక్టర్. ఇప్పుడు డీవీఆర్కి వెళ్ళే కేబుల్ని ఎట్లా కనెక్ట్ చేసుకుందాం. నేనైతే చాలా వైర్ ఉంది నా దగ్గర, అది కట్ చేస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుందని అట్లే ఉంచాను. మళ్ళీ యాజ్ టీజ్గా సేమ్ ఇందాక తీసుకున్నట్టే స్లీవ్స్ తీసుకొని ఈ గ్రీన్ వైర్ ఇందాక కట్ చేసాం కదా, ఇక్కడ కూడా మనకు అవసరం పడదు, దీన్ని కూడా కట్ చేసేయాలి. కట్ చేసి దీన్ని ఇందాక ఇచ్చినట్లుగానే మనం కెమెరా వైపు అయితే ఏదైతే ఎట్లా వేసామో బిఎన్సి పిన్, మనం బ్యాక్ సైడ్ డీవీఆర్ దగ్గర కూడా సేమ్ అట్లనే వేయాలి. ఇప్పుడు ఇచ్చే కేబుల్ డీవీఆర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు కనెక్టరు కనెక్షన్ అయిపోయాక టేప్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కేబుల్ కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పాజిటివ్ని నెగిటివ్ని ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్చింగ్ మోడ్ పవర్ సప్లైకి కనెక్షన్ ఇవ్వాలన్నమాట. ఈ ఛానల్లో పెట్టేస్తున్నాను నేను. స్విచ్చింగ్ మోడ్ పవర్ సప్లై అంటే ఇలా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఏసీ కరెంట్ వచ్చేసేమో ఇలా ప్లగ్ ఇచ్చారు, డీసీ పాయింట్ ఏమో ఇట్లా విడిగా ఉంటుంది. ఈ డీసీ పాయింట్ని నిదానంగా స్లీవ్ తీసుకొని ఇక్కడ పాజిటివ్ కేబుల్ అండ్ నెగిటివ్ కేబుల్, ఈ రెండు కూడా పాజిటివ్ దానికి పాజిటివ్ కేబుల్, నెగిటివ్ దానికి నెగిటివ్ కేబుల్. ఈ కేబుల్ ఎంత దూరమైన ఇచ్చుకోవచ్చు, ఒక 100 మీటర్లు, సుమారు 100 మీటర్ల వరకు. ఒకదానికి ఒక టచ్ అవ్వకూడదు, టచ్ అయితే పవర్ షార్ట్ సర్క్యూట్ అయితే, అంటే మన ఇంట్లో పవర్ కాదు, మన ఓన్లీ ఎస్ఎంపిఎస్ పవర్ షార్ట్ అయింది, కెమెరా ఆఫ్ అయిపోయింది అనమాట. విడివిడిగా టేప్లు వేసుకోవాలి. ఆల్రెడీ ఇలా ఫ్రెండ్స్ అయిపోయింది మనకు, ఆల్రెడీ ఇన్స్టాలేషన్ మొత్తం పూర్తిగా అయిపోయింది. డివిఆర్, కెమెరా, ఎస్ఎంపిఎస్, హార్డ్ డిస్క్ ఎట్లా ఫిక్స్ చేయాలో మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎస్ఎంపిఎస్ ప్లగ్ని ఇన్ చేద్దాం పవర్లో.
కెమెరా ఆన్ అయిపోయింది. చూసారు కదా! కెమెరా ఆన్ అయిపోయింది. రిజల్యూషన్ ఈజ్ ఆటోమేటికల్లీ అడ్జస్టెడ్. అది ఆటోమేటిక్ తీసుకుంటుంది. మీరు ఇది క్లిక్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. ఇది ఫ్రెండ్స్, సీసీటీవీ కెమెరా ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూసారు కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి. సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.